ఎస్ మదనపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ భాష గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ ఏదైతే నిన్న రాత్రి విడుదలైనటువంటి సమన్వయకర్తల లిస్ట్ అనంతరం ఆయన స్పందన ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, లిస్టులో మీ గట్టిగా మాట్లాడండి. లిస్టులో పేరు రాకపోవడం నాకే కొద్దిగా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని మీ స్పందన ఏంటి అనేసి. బాధాకరం ఎందుకండి, ప్రజలు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, సార్ మేము పని చేశాము. సార్ మా నాయకుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, చేశాము. మాకెంత ప్రాప్తం ఉంటే అంత అనుకుంటాం అంతే. దాంట్లో దాని గురించి బాధపడేది, వచ్చినా సంతోషించాలా, రాకపోయినా సంతోషించాలా. వచ్చింది నీతి నిజాయితీగా ప్రజలకు సహాయం చేసే అవకాశం మాకు ఇచ్చాడు కాబట్టి ప్రజల కోసం పనిచేశాను. నిర్ణయం ప్రజలది కదా, అది గెలుపు ఓడుపు దేవాధీనం. సార్, ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, నేను మంచి పని చేశానని నాకు పూర్తిగా నమ్మకం ఉందండి. అంటే నిన్న రాత్రి నుంచి కూడా మేము ఈ టౌన్లో చూస్తున్నాం సార్ పరిస్థితుల్ని. మిమ్మల్ని అభిమానించేటి వాళ్ళు అందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంటి దగ్గరికి తరలి వచ్చి వాళ్ళు కన్నీటి పర్యంతం కూడా చెందేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంట్లో కూడా మీకోసం మిమ్మల్ని ఓదార్చడం కోసం ఇంతమంది ప్రజానికి మీ వెంట నిలిచినటువంటి. నన్ను ఓదార్చిందని నేను అంత వీక్ క్యాండిడేట్ కాదండి సార్. నా పర్సనల్ కట్స్ నాకుండా, నా పర్సనల్గా నా ఎయిమ్ నాకు ఉంటుంది సార్. రాజకీయాలు ఎవరికి కూడా శాశ్వతంగా ఉండవండి. కాంగ్రెస్ పార్టీ పోయింది, తెలుగుదేశం పార్టీ పోయింది, ఈరోజు వైఎస్ఆర్ ఉంది. ప్రజలు ఎవరికి ఆదరిస్తే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉంటారు. నేను కానీ మీరు కానీ ఒక నాయకుడిగా ఎన్నుకునేది ప్రజలకు ఆదుకునేదానికని దోచేసి తినేసేదాన్ని కాదు. అది ప్రజలు అనేది టైం వచ్చినప్పుడు నిర్ణయించుకుంటారు. దాని గురించి ఏం బాధ, నాకేం బాధ లేదు. ఎటువంటి అయితే నాకేం బాధ లేదు, ఇబ్బంది లేదు. నేను దేవుడిని నమ్ముకునేవాడు, దేవుడు ఏది జరిగినా నా మంచికి జరిగిందని కోరుకుంటాను. కొంతమంది టీడీపీ నాయకులతో మాట్లాడాం సార్ మేము ఉదయము. సాధారణంగా ఎలా ఉంది పరిస్థితి, క్యాండిడేట్ని మార్చడం వల్ల ఏంటి పరిస్థితి అంటే, మదనపల్లిని అంతో కొంత పెట్టగలిగాడు అంటే అది నవాబ్ భాష పరిపాలనే, లేకపోతే ఇంకా అక్రమాలు కార్కన్యాలు అంతో ఇంత కాదండి, చాలా వరకు పెట్టాను పరిస్థితి. దానివల్లే ఇక్కడ ప్రజా నాయకులతో వ్యతిరేకత కలిపి వాళ్ళ లిస్టులో పేరు లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అని వాళ్ళు ప్రతిపక్ష నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది నాయకుడు అనేది నిర్ణయించుకోవాలండి సార్. ఇప్పుడు ఎవరు కూడా సీట్ తీసేది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఆయనకి ఏది మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు, మాతో నష్టం జరుగుతుందని మాకొకరికే మార్చలేదు కదా. అవును, దాదాపు ఇప్పటికి 58 మందికో ఏదో మార్చారు. అవును. ఇంకా ఎంతమందికి మారుస్తారో, ఎంతమందికి పెట్టుకుంటారో, ఎంతమందికి తీసేస్తారో అనేది అది నాయకుడి సీఎం గారి నిర్ణయం. అది ఆయన మొదటి నుంచి చెప్తున్నారు సార్, గట్టిగా ఇంటింటికి తిరగండి అని. ఆ కోవలో మీరు ఖచ్చితంగా తిరిగారు. ప్రజాస్వామ్యంతో ప్రజల్లోనే ఉన్న వ్యక్తి అయినా ఎక్కడ సర్వేల్లో మీకు వ్యతిరేకత వచ్చిందని ఆయన బలంగా నమ్మారు. ఎవరు ఎక్కడ వ్యతిరేకత లేదండి, నాయకుల్లో వ్యతిరేకత సార్. కొంతమంది నాయకుల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకు వచ్చింది అది నాకు తెలియదండి ఎందుకు. దానికి ఆన్సర్ ఎవరు చెప్పడం లేదు. వాళ్ళు కూడా చెప్పట్లేదు సార్. వాళ్ళు కూడా చెప్పడం లేదు సార్. అంటే వాళ్ళు అనుకున్న పనులు మీరు చేయలేకపోవడం అలాంటివా? అనుకున్న పనులు నేను ఎవరు చెప్తే, తప్పు పని నేను ఎవరు చెప్పినా చేయనండి సార్. ఎవరు చెప్పినా చేయ. వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగే పని, నాకు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే పని, నాయకుడికి డ్యామేజ్ చేసే పని నేను ఎవరు చెప్పినా చేసే వ్యక్తి అయితే కాదు. అది ఖచ్చితం. యూ టేక్ ఇట్ ఇన్ గ్రాంటెడ్. ప్రజలకు ఇబ్బంది జరిగే పని, నాకు ప్రజలు 93,000 మంది ఓటేసి గెలిపించారండి. ఇంకా 80,000 మంది ప్రతిపక్షంకి ఓటేశారు. అందరూ నాకు సమానం. ఓటు వేసినవాడు కూడా, ఓటు వేయనివాడు కూడా. నాకు వ్యతిరేకత వచ్చిందంటే అది నాయకుడి నిర్ణయం, కానీ అది నా నిర్ణయం కాదు. అదే సార్, ఆ ప్రజానాయకులు మిమ్మల్ని కోరుకున్న పని ఏదైతే చేసి పెట్టలేకపోయారో, అదే ప్రజలకు నష్టం చేకూరుతుందనో లేదా వ్యక్తిగతంగా మీకు నష్టం చేకూరుతుందనో, అవి కనుక చేసి పెట్టుంటే ఖచ్చితంగా ఇవాళ మీరు తిరిగి ఎమ్మెల్యే పొజిషన్లో. నా దృష్టికి ఎప్పుడు రాలేదండి. నా దృష్టికి ఎప్పుడు బయట అలాగే ఉంది సార్. ఏమని నాయకులు అనుకున్న పనులు చేసి ఉంటే ఆయన ఖచ్చితంగా మళ్ళీ లిస్టులో ఉండేవాడు అనేసి. నాకైతే ఎప్పుడు అవి నా దృష్టికి రాలేదు. తప్పు పని వాళ్ళు చేయమంటే నేను చేసే వ్యక్తి అయితే కదా, ఆ నాయకుడు చెప్పినా నేను చేయి. అదే అడుగుతున్నా సార్, ఆ తప్పు పని చేస్తుంటే మీరు లిస్టులో ఉండేవాళ్ళు. అది ఏమనేది నాకు తెలియదు కదా. ఏ తప్పు పని వాళ్ళు అడిగినా నేను ఏం చేయలేదని అన్నారు. సార్,
ఇప్పుడు ప్రజలు భూములు కబ్జాలు చేయాలంటారు, నేను చేయనీను. ప్రజల దగ్గర డబ్బు తీసుకోవాలా అంటారు, ఎమ్మెల్యే పేరు చెప్పి నేను ఎమ్మెల్యేకి బంధువు లేకపోతే ఎమ్మెల్యే నా రైట్ హ్యాండ్లో ఉన్నాడు, నా జేబుల్లో ఉన్నాడు అంటారు. అవన్నీ జరగవన్నది. ఏదైతే పబ్లిక్ నేరుగా వస్తారో నాయకులు కూడా వస్తే కూడా నేను వాళ్ళు అడిగిన పని 99% కూడా అభివృద్ధి గురించి కానీ ప్రజలకు మంచి చేసే పని కానీ ఏదైనా వాళ్ళు అడిగితే నేను ఖచ్చితంగా చేశాను. వ్యక్తిగతంగా నవాజ్ బాషా ఇలాంటి పనులు అంటే ప్రజా వ్యతిరేక పనులు ఏది కూడా చేయలేదా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి? అదే నా దృష్టికి ఏం రాలేదండి. మీ వ్యక్తిగతంగా అంటున్నా, మీ వ్యక్తిగతంగా కూడా ఎక్కడ చూసి చూడకుండా కానీ తెలిసి తెలియకుండా కానీ ఎలాంటి పనులు చేయలేదా అని అడుగుతాను. నేను చేయలేదు, ఖచ్చితంగా చేయను కూడా నేను. సార్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సార్, ఏదైతే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందో ఆ పని నేను ఇప్పుడు చేయను. సార్ ఎస్పెషల్లీ పార్టీ అంటే ప్రజలు. అవును, ఇప్పుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను మంచి చేయాలి, అవును, ఆ పనే చేస్తాను. మీరు వచ్చి అడిగినా నేను చేయను మీ పని. తప్పు జరిగే పని నేను ఏది చేయను. నిర్మోహమాటంగా చెప్పేస్తాను, ఇది నేను చేయలేని ఈ పని, దీంట్లో ఇది చేస్తే చెడు జరుగుతుంది, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఒకరికి ఇబ్బంది కలిగించే పని ఎప్పుడైతే నేను చేయను. సరే, ఇలాంటి పరిణామాలన్నీ కూడా సమన్వయకర్తగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి వెళ్తూనే ఉంటాయి. కొన్ని రోజుల క్రితం కూడా మీటింగ్స్ కూడా జరుగుంటాయి. ఏం డిస్కషన్ జరిగింది సార్ మీ ఇద్దరి మధ్య? మంత్రి సమన్వయకర్తగా ఉన్న మంత్రితో ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఇలాంటి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడలేదు? జరగలేదు సార్. సార్, తదుపరి కార్యాచరణ ఏమన్నా అనుకుంటున్నారా? అంటే ఇప్పటికే ఒక వ్యక్తిని, ఇంకా చాలా టైం ఉంది కదండి, 4 నెలలు ఉంది ఎలక్షన్. సార్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందో, మా నాయకుడు ఏం నిర్ణయిస్తాడో అనేది వెయిట్ చేయాలి. సార్, ఏదో ఆయనతో ఉండి ద్రోహం చేసే తత్వత్వం అయితే కాదు. ఆయన మాకు వద్దని చెప్పి సీటు మార్చినాడు కాబట్టి దానిపైన ఆయన పిలిచి మాట్లాడా సార్ ఏం చేస్తాడనేది వేసి చూడాలి కదా. అప్పుడే టకాటకా నేను నిర్ణయాలు తీసుకునేదానికి ఏది కాదు. సార్, పిలిపిస్తే పోయి మాట్లాడతాం, పిలిపించకపోతే మాకు దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడు, మా వ్యాపారం చేసుకునేదంటే మేము రాజకీయం సార్ అది ఇప్పుడు అది నిర్ణయించేది కాదు సార్. నాయకుడితో మాట్లాడే వరకు ఏం నిర్ణయించేది కాదు. ఇంతవరకు పిలిపేం రాలేదు సార్ లిస్టులో పేరు? ఇంతకుముందు పిలిపించి సర్వేలంతా చూసి నీకు బాగుంది పోయి పని చేసుకున్నాడు. ఎన్ని నెలలు అయింది సార్? 28 డిసెంబర్ 28వ తారీఖు ఓకే. నిన్న అనవసరంగా కొత్త అభ్యర్థికి ప్రకటించాడు. సరే సార్, దీనికి మించి అడగదలుచుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. సో అది మొత్తం మీద మదనపల్లిలో ప్రజలు కల్పించినటువంటి అవకాశాన్ని ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదరణ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేగా తాను ఎంతైతే ప్రజలకు సేవ చేయాలనుకున్నానో అదే చేయగలిగాను. ఏ ప్రజానాయకుడు కోసం కూడా వ్యతిరేకమైనటువంటి పనులను కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు కలిగించేటువంటి భూ ఆక్రమణలు కావచ్చు, ఏ వాటికి కూడా తను ప్రోత్సాహాన్ని అందించలేదు. ఇవాళ నీకే టికెట్ కన్ఫర్మ్ చేస్తాము, వెళ్ళి వర్కౌట్ చేసుకోమని చెప్పి గడిచిన 15 రోజుల్లోనే లిస్టులో తన పేరు లేకుండా చేయడం, అది కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పోవడం అనేది కొద్దిగా బాధను కలిగించే విషయమైనా తిరిగి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడితే ఏ విధమైనటువంటి సూచనలు చేస్తారు, దాన్ని అనుగుణంగా తన ఫ్యూచర్ రాజకీయాల్లో వ్యూహాన్ని అదేవిధంగా రాజకీయాల్లో కొనసాగాల వద్దా అనేటువంటి దాన్ని కూడా ప్రకటిస్తానని చెప్పి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ బాషా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ మాట్లాడితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV మదనపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.